అఖిల, మౌనిక, జగత్ ముగ్గురికి తల్లి మరణం తీరని లోటు. ఆ లోటును భర్తీ చేస్తూ వస్తున్న నాన్న కూడా ఇప్పుడు లేరు. పెద్ద దిక్కులేని ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? ఉన్న ముగ్గురులో పెద్దమ్మాయి అఖిలప్రియ మాత్రమే. మరి ఆమె ఏం చేయబోతోంది? భూమా కుటుంబం పరిస్థితి ఏంటి? ఓసారి ఆమెతోనే మాట్లాడదాం. భూమా నాగిరెడ్డి ఇక లేరు అన్న వార్తను ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన్ని ఇలా చూడాల్సి వస్తుందని మేము ఎవరు కూడా అనుకోలేదని చెప్పి అంతా కూడా. ప్రస్తుతం అఖిలప్రియ మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. అంటే నిన్న ఏం జరిగిందండి? యాక్చువల్గా నిన్న పొద్దున నాన్న మేమందరం కలిసి కూర్చొని మాట్లాడాము. మార్నింగ్ 8:30కి నాకు అహోబిలం టెంపుల్లో ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంటే వెళ్ళాను. మరి మేము వెళ్ళిన హాఫ్ అన్ అవర్కి ఆయనకి ఫిట్స్ వచ్చిందని చెప్పడంతో ఇమీడియట్గా హాస్పిటల్కి రష్ అయ్యాము. అప్పుడే ఛాన్సెస్ లేవని చెప్పారు, కానీ ఇంకా గివప్ చేయకూడదని నంద్యాల హాస్పిటల్కి తీసుకెళ్ళి మరి అక్కడ ప్రయత్నించాము. ఒక డాక్టర్స్ ఇంకా కుదరదని చెప్పిన తర్వాత కూడా ఒక 2 గంటల వరకు మేము హోప్ వదులుకోకూడదని చెప్పి ప్రయత్నించడం జరిగింది. అది జరిగిన వెంటనే కూడా మరి లోకేష్ గారికి ఫోన్ చేసి ఎయిర్ లిఫ్ట్ చేస్తే బాగుంటుంది, ఒక హెలికాప్టర్ని పంపిస్తే ఏమన్నా హైదరాబాద్కి షిఫ్ట్ చేస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఆయనకు ఫోన్ చేసిన వెంటనే వితిన్ హాఫ్ అన్ అవర్లో అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. మరి ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పెద్ద పెద్ద నేతలందరూ అప్పుడే ఇమీడియట్గా మాట్లాడడం జరిగింది. ఎయిర్ లిఫ్ట్ చేయడానికి కూడా ఆయన కండిషన్ స్టేబుల్ అవ్వలేదు. హార్ట్ స్ట్రోక్ వచ్చి మరి ఆయన చనిపోవడం జరిగింది. అయితే గతంలో కూడా నాన్నగారికి ఒకసారి బైపాస్ జరిగిందని చెప్పేసి అంటున్నారు. అది ఎన్నేళ్ల క్రితం జరిగింది. తర్వాత ఈ మధ్యకాలంలో కొంత ఆరోగ్యం పట్ల అశ్రద్ధగా ఉన్నారు. మదర్ చనిపోయిన తర్వాత పెద్దగా పట్టించుకోవట్లేదు ఆరోగ్యం గురించి కూడా అనేసి అంటున్నారు. అది ఎంత? ఆయనకి బైపాస్ జరిగి ఒక 18 సంవత్సరాలు అవుతుందండి. ఎప్పుడు కూడా ఆయన నా హెల్త్ బాగాలేదు అనే, మాకు చిన్న ఫీవర్ వచ్చిందనే కంప్లైంట్ కూడా ఎప్పుడు మరి రాలేదు. ఏమంటే దురదృష్టము, అమ్మ చనిపోయిన తర్వాత నుంచి ఆయన మా బెంగ చాలా ఉండింది, మేము గమనించలేకపోయాము. మెల్లిమెల్లిగా సరే పనుల్లో వర్క్లో పడి బిజీ అయిపోతారులేండి అని చెప్పి మేము కూడా అనుకున్నాం, కానీ ఇంత లోటు ఉంది అమ్మ లేదని మాకు కూడా తెలియలేదు. కానీ తెలుసుకోవడానికి చాలా ఆలస్యం అయిపోయింది. ఇద్దరు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ కింద ఉండేవాళ్ళు, ఒకళ్ళని వదిలిపెట్టి ఒకళ్ళు ఉండలేకపోయేవారు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆరోగ్యం ఆవిడ ఉన్నప్పుడు మొత్తం అన్నీ కూడా బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు కానీ ఆరోగ్యం విషయం కానీ అన్ని జాగ్రత్తలు తీసుకునేవారు. ఈ మధ్య కాలంలో అంటే ఆమె చనిపోయిన తర్వాత మొత్తం కుటుంబ బాధ్యతలన్నీ కూడా ఈయనే చూసుకున్నారని చెప్పేసి. అమ్మ చనిపోయినప్పుడు అండి, మీరు చెప్పినట్టు శోభా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు అటు కుటుంబం సంగతి కానీ, లేకపోతే పాలిటిక్స్ కానీ, బిజినెస్ కానీ ప్రతి ఒక్కటి కూడా తనే చూసుకునేది. తను చనిపోయిన తర్వాత నాన్న మా విషయంలో చాలా ఆలోచించడం జరిగింది. మేమే కాకుండా మాకు సంబంధించిన వాళ్ళు కుటుంబం చాలా పెద్దది, బంధువులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా నాన్నపైన డిపెండ్ అయి ఉన్నారు. అవన్నీ కూడా ఏదైనా పండగలు వచ్చినా కానీ, ఫంక్షన్స్ కానీ అవన్నీ అమ్మ చూసుకునేది. ఏదో చాలా లోటు ఉంది, అమ్మ లేని లోటు అది ఇంకా మా నాన్నకి తీర్చలేని, అది ఎవరు తీర్చలేకపోయాము. ఆయన పడుకునేటప్పుడు మా అమ్మకి ఫోటోకి దీపం పెట్టి పడుకోవడము, ఖాళీ సమయంలో ఆమె వీడియోస్ కానీ ఆమె ఫొటోస్ చూడడం కానీ ఇవన్నీ అప్పుడప్పుడు చేయడంతో మేము కూడా మామూలుగా మిస్ అవుతున్నారేమో అనుకున్నాం, కానీ ఇంత లోటు ఉందని కూడా మేము గమనించలేకపోయాము. ఆళ్లగడ్డ, నంద్యాల ప్రజలందరూ కూడా ఇప్పుడు చాలా బాధగా ఉన్నారు, కన్నీరు మున్నీరు అవుతున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఈరోజు ఆయన లేడు అంటే నిజంగా నేను ఎప్పటికీ నమ్మలేను. కానీ మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు, అటు నంద్యాల ప్రజలు, నంద్యాల కార్యకర్తలు, అటు ఆలగడ్డ కార్యకర్తలు, ప్రజలు ప్రతి ఒక్కరి కూడా వాళ్ళందరి బాధ్యత నా మీద ఉంది. మా నాన్న నాకు మరీ చెప్పడం జరిగింది. ఎవరో ఒకసారి రిపోర్టర్, నంద్యాల ఆలగడ్డ మీకు 2 కళ్ళు లాంటివి అంటే, కళ్ళు కాదు నా హృదయం వాళ్ళు, కళ్ళు లేకపోయినా ఉండగలుగుతాం కానీ మనసు లేకపోయినా ఉండలేమని చెప్పి ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. నిజంగా అంటే నాకు ఈరోజు నేను ఎప్పుడు ప్రజలకు చెప్తూ వచ్చేదాన్ని, నాకు అమ్మలేని లోటు ఎవరైనా తీర్చగలుగుతారు అంటే ప్రజలే అని. ఈరోజు నాకు తల్లి తండ్రి 2 ప్రజలే అవుతున్నారు. తప్పకుండా నంద్యాలకి ఏదైతే మరి భూమా నాగిరెడ్డి గారు చివరి కోరిక ఎప్పుడు కూడా రోడ్ వైడనింగ్, తర్వాత 10,000 ఇల్లు కట్టిస్తామని చెప్పి మా నాన్న మరీ చెప్పడం జరిగింది.
నేను నంద్యాల ప్రజలందరికీ నేను తెలియజేసుకుంటున్నాను, ఆ బాధ్యత నేను తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏదైతే ఆ 10,000 ఇల్లు తర్వాత రోడ్ వైడనింగ్ మా నాన్న చేస్తా అన్నాడో తప్పకుండా అది నేను చేసి చూపిస్తానని కూడా మరి ప్రజలందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఆయన ఆశయాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తానని చెప్తూ ఉన్నారు. అఖిల ప్రియ, ఏవైతే ఆయన కోరికలు ఉన్నాయో రోడ్ వైడనింగ్ కానీ 10,000 మంది పేదలకు ఇచ్చిన కానీ వీటన్నిటిని నేను నెరవేరుస్తానని, అలాగే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండగా నిలబడతాం. ఆళ్లగడ్డ నంద్యాల కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అభిమానులు కానీ ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు, అందరికీ మేము ధైర్యంగా వాళ్ళ వెనక ఉంటామని చెప్పి భూమా అఖిల ప్రియ చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ రమేష్తో చైతన్య టీవీ 9 ఆళ్లగడ్డ.